హాయ్ వేస్, యువర్ వాచింగ్ ఎక్స్ప్లోర్ విత్ మీ. ఇంకా నేను మీ ప్రదీప్. ఇప్పుడు మీకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి, ఇదే మాకు ఇచ్చిన రూమ్స్ పురోహిత్ సదన్లో. ఇక్కడ నుంచి ఈ గంగోత్రి లొకేషన్ చూడండి ఎలా ఉందో. ఇదే బెస్ట్ వ్యూ ఇక్కడ నుంచే నాకు తెలిసి. ఎవరికి అటుపక్క ఇటుపక్క ఉన్న ఈ కన్స్ట్రక్షన్స్ అన్నీ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది చాలా నేరో ఏరియా, కానీ వీళ్ళకి ఇక్కడ పాసిబుల్ అయిన చోటల్లా కన్స్ట్రక్షన్ చేసుకొని స్టే చేస్తున్నారు. నేను ఇప్పటివరకు ఎక్కువగా రివర్కి ఇటువైపు ఉన్న ఏరియాని వీడియో తీశాను. ఇది రివర్కి అటువైపు ఉన్న ఏరియా, అక్కడికి వెళ్తున్నాను. దీనికి మధ్యలో అంటే రివర్ పైన మనకు ఒక బ్రిడ్జ్ ఉంటుంది, ఇదే ఆ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ మీద నుంచి వస్తే మనం రివర్కి ఇటువైపు నుంచి వెళ్ళొచ్చు. మీకు దూరంగా కనిపిస్తున్నాయి చూడండి కన్స్ట్రక్షన్స్, అక్కడే మా హోటల్ ఉంది. అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చాను నేను. ఇట్లా ఎక్కడికి వెళ్తున్నానంటే, నేను బైక్ పార్క్ చేశాను. ఫస్ట్ పార్క్ చేసిన ప్లేస్ కాదు, ఆ తర్వాత సెకండ్ టైం నేను బైక్ పార్క్ చేశాను. ఇదంతా నేను బైక్లోనే వచ్చాను, ఈ ప్లేస్ అంతా బైక్ తీసుకొని. మనం లోపల వరకు అంటే పురోహిత్ సదన్ వరకు బైక్లో రావచ్చు. అంటే టెంపుల్కి వెళ్ళే మెయిన్ వే మనకు రెండుగా డివైడ్ అయింది కదా, అందులో రైట్ సైడ్ ఉన్న వేలో నుంచి వస్తే మనం ఇలా రావచ్చు. ఈ ఏరియా నుంచి ఇలా ఎక్కడికి వెళ్ళొచ్చు అంటే రివర్కి ఇంకొక వైపు ఉన్న ఏరియా ఇది, ఈ ఏరియాలోకి రావచ్చు. అండ్ వన్ మోర్ సూర్యకుండికి వెళ్ళొచ్చు, అలాగే గౌరీకుండ్ కూడా వెళ్ళొచ్చు. ఇంకా ఇక్కడ చాలా ఆశ్రమాలు ఉన్నాయి, వాటన్నిటికీ ఈజీ యాక్సెస్ ఈ రూటే. నడిచి వెళ్ళాలనుకుంటే ఫస్ట్లో నేను గౌరీకుండ్కి వెళ్ళిన రూట్ నుంచి కూడా వెళ్ళొచ్చు. ప్రజెంట్ ఈ రూట్లో వెళ్తే మనం ఫస్ట్ సూర్యకుండ్ చూడొచ్చు. సూర్యకుండ్ తర్వాత జిఎంబిఎన్ వాళ్ళకి సంబంధించిన హోటల్ వస్తుంది, అది కూడా మీకు దగ్గర నుంచి చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇది ఒక ఆశ్రమం మీకు ఆపోజిట్లో కనిపిస్తున్నది. ఈ ఆశ్రమంకి పక్కన మనకు లెఫ్ట్ సైడ్ ఒక వే పోతాం చూడండి, ఆ వేలో నుంచి వెళ్తేనే నేను బైక్ పార్క్ చేసిన ప్లేస్కి వెళ్ళొచ్చు. పెద్ద పార్కింగ్ ప్లేస్ ఏం కాదు అది, ఒక చెట్టు ముందర పెట్టాను నేను బైక్ తీసుకెళ్ళి, అంతే. ఇదంతా ఆ రూట్లో వెళ్తుంటే మనకు కనిపించే లొకేషన్ ఇది. నేను ఇంతకుముందు సూర్యకుండ్ని వీడియో తీసినప్పుడు కరెక్ట్ స్పాట్ నుంచి తీయలేదు, కానీ ఇప్పుడు మాత్రం మీకు కరెక్ట్ స్పాట్ ఏంటో చూపిస్తాను సూర్యకుండ్ని విజిట్ చేయడానికి. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇదే నేను వచ్చిన బైక్. ఇది రెంటల్ బైక్, ఆల్రెడీ చెప్పాను, అక్కడే పార్క్ చేశాను. ఇంకొంచెం ముందుకు వెళ్తే జిఎంబిఎన్ వాళ్ళకి సంబంధించిన హోటల్ వస్తుంది. అంతకన్నా ముందు మనకు సూర్యకుండ్ అనే లొకేషన్ కనిపిస్తుంది. ఆల్రెడీ నేను నా లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పాను, గంగోత్రి అంటే గంగా నది పుట్టిన ప్రదేశం అంటారు, కానీ మెయిన్ ప్లేస్ అయితే ఇది కాదు, అది గోముఖ్. ఆ ప్లేస్కి వెళ్ళాలంటే మనం ఖచ్చితంగా ట్రెక్కింగ్ చేసుకుంటూనే వెళ్ళాలి, వేరే ఆప్షన్ లేదు. కాకుంటే ఇక్కడే ఈ టెంపుల్ అండ్ ఈ గంగోత్రి అనే లొకేషన్ ఎలా ఫామ్ అయిందంటే, మనం గంగా రివర్ని చూడడానికి చివరి ప్లేస్ ఇదే ఈజీగా. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇదే సూర్యకుండ్ లొకేషన్ ఇదే. ఈ ప్లేస్కి సూర్యకుండ్ అనే పేరు ఎందుకు వచ్చిందని కూడా అడిగాను నేను. ఎందుకు అంటే ఈ గంగోత్రిలో ఫస్ట్ సూర్యకిరణాలు పడే ప్రదేశం ఇదే అంట, అందుకే ఈ ప్లేస్కి సూర్యకుండ్ అని పేరు వచ్చింది. ఆల్రెడీ చెప్పాను, కుండ్ అంటే చిన్న జలపాతం అని మీనింగ్ అని, తెలుగులో గుండం అంటారు. ఇప్పటి వరకు నేను నడుచుకుంటూ వచ్చిన వే ఇది. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ వాటర్ అంతా గంగా రివర్కి సంబంధించిన వాటరే, అంటే గంగా రివర్ ఇదంతా ఈ వేలో వెళ్తుంది. ఈ విధంగా అలా వెళ్తున్నప్పుడు ఇక్కడ చిన్న వాటర్ ఫాల్, అది పైనుంచి కిందకి పడుతున్నాయి గంగా రివర్లోని వాటర్. అండ్ ఇక్కడ పడుతున్న ఈ వాటర్ కింద మనకు శివలింగం ఉందంట. ప్రజెంట్ అయితే కనిపించట్లేదు ఇప్పుడున్న వాటర్ ఫ్లో వల్ల, కానీ వింటర్లో ఇక్కడున్న ఈ వాటర్ అంతా ఫ్రీజ్ అయిపోతుందంట, అంటే ఈ గంగా రివర్ అంతా. అప్పుడు మనకు ఆ శివలింగాన్ని చూడొచ్చు అని చెప్తున్నారు. ఎంతవరకు నిజమో నాకు తెలియదు, నేను ఒక్క వీడియో కూడా చూడలేదు ఇక్కడ ఉన్న శివలింగానికి సంబంధించిన వీడియో. ఎందుకంటే ఆ టైంలో ఇక్కడ ఎవరు ఉండరు, గంగోత్రి మొత్తం కంప్లీట్గా ఖాళీ అయిపోతుంది. ఉండరా అంటే ఉంటారు, కాకపోతే ఈ ఆశ్రమాల్లో ఉండేవాళ్ళు, అంటే వాళ్ళు సన్యాస దీక్ష తీసుకున్న వాళ్ళు, సన్యాసులు. వింటర్లో ఈ రివర్ ఫ్రీజ్ అయిపోతే ఈ కింద ఉన్న శివలింగం కనిపిస్తుంది అని విన్నాను, అంతే. చూసిన వాళ్ళు ఎవరో నాకు కరెక్ట్గా తెలీదు. నాకు ఇక్కడ పరిచయమైన వాళ్ళు ఎవరిని నేను అడగలేదు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా కనిపిస్తుందంట అని విన్నాను, అంతే. నిజంగా ఉందో లేదో కూడా నాకు తెలియదు శివలింగం ఇక్కడ. ఇంకా ఈ సూర్యకుండ్ అనే పేరుతో మనకు యమునోత్రిలో కూడా ఒక లొకేషన్ ఉంది, అది హాట్ వాటర్ స్ప్రింగ్. ఈ గంగోత్రిలో ఉన్న ఈ సూర్యకుండ్ని చూడడానికి మనకు కరెక్ట్ స్పాట్ ఇదే, ఈ లొకేషన్కి రావాలి మనం. నేను అప్పుడేగా చూపించిన లొకేషన్ కరెక్ట్ కాదు, కానీ అక్కడ ఒక వే ఉంటే అలా వెళ్ళి అక్కడ నుంచి ఈ సూర్యకుండ్ని రికార్డ్ చేశాను. ప్రజెంట్ నేను వెళ్తున్న ఈ వే అంతా చూడండి, ఇదంతా కూడా రివర్కి ఇంకొక వైపు ఉన్న వే, ఆల్రెడీ చెప్పాను. ఇది చాలా షార్ట్ వే, ఇక్కడ మనం వెహికల్ వేసుకుని వెళ్ళలేము. నేను ఎక్కడైతే పార్క్ చేశానో అక్కడికే లాస్ట్. నాకు అక్కడ బైక్ని పార్క్ చేయమని చెప్పింది జిఎంబిఎన్ హోటల్ వాళ్ళు. వాళ్ళకి సంబంధించిన ఒక అటెండర్ని నాతో పంపించి బైక్ని ఇక్కడ పార్క్ చేసుకోండి అని చెప్పారు.
ఇక్కడ కనిపిస్తున్నది ఒక రెస్ట్ హౌస్, అంటే గవర్నమెంట్ వాళ్ళది. ఇది జిఎంవిఎన్ గంగోత్రి అని ఉంది. అక్కడ మీకు దూరంగా చూస్తే కనిపిస్తుంది. కొంచెం జూమ్ చేస్తాను. మేము స్టే చేసిన ఫస్ట్ హోటల్ ఇది. 1 డే ఇక్కడ ఉన్నాము. ఈ హోటల్ నుంచి ఈ గంగోత్రిలో విజిట్ చేయడానికి కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. ఈ హోటల్ నుంచి అక్కడ వెళ్ళడానికి రూట్ ఉంది. ఇక్కడ రూట్ మ్యాప్ ఉంది చూడండి. ఎక్కడికి వెళ్ళాలి, వాటికి ఉన్న ఇక్కడ నుంచి డిస్టెన్స్ ఏంటి అన్నీ ఇక్కడ ఈ రూట్ మ్యాప్కి సంబంధించిన ఈ సైన్ బోర్డులో మెన్షన్ చేశారు. ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే సూర్యకుండు, రైట్కి వెళ్తే 1.5 కిలోమీటర్స్లో మీకు పాండవ గుహ అని ఒకటి లొకేషన్ ఉంది. అలాగే గౌరీకుండ్ కూడా ఉంది. అలాగే లెఫ్ట్ సైడ్ మనకు మెయిన్ టెంపుల్ కూడా ఉంది. భగీరథ్ స్థల్ అని ఇంకొక ప్లేస్ కూడా ఉంది. దాన్ని యాక్చువల్గా భగీరథ్ శిలా అంటారు. ఫుల్ వ్యూ ఈ హోటల్కి సంబంధించి ఇదే. ఇక్కడ పర్ డే హోటల్ ఛార్జెస్ 1100 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. డార్మిటరీ అయితే 500. మీకు ప్రైస్ లిస్ట్ చూపిస్తాను. ఇదే ప్రైస్ లిస్ట్. లోపల రిసెప్షన్, అది క్యాంటీన్ కూడా ఉంది. ఇక్కడ చెక్ ఇన్ టైం 2 PM, చెక్అవుట్ టైం 11 PM మెన్షన్ చేసినారు లోపల. పైన హోటల్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉన్నాయి. నేమ్, ఇంకా వాళ్ళ ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, వెబ్సైట్ కూడా ఉన్నాయి చూడండి. ప్రజెంట్ నేను ఇక్కడ పార్క్ చేసిన ప్లేస్ నుంచి నా బైక్ని తీసుకెళ్ళిపోతున్నాను. ఎందుకంటే ఇంతకుముందు ఆ జిఎంబిఎన్ వాళ్ళ హోటల్లో స్టే చేస్తున్నప్పుడు పార్కింగ్ అక్కడ చేశాను బైక్ని. కానీ మా స్టే ఇప్పుడు పురోహిత్ సదన్లో. పురోహిత్ సదన్ వాళ్ళు వాళ్ళ హోటల్ ముందరే మా బైక్ని పార్క్ చేసుకోవచ్చని ప్లేస్ చూపించారు. అక్కడ పార్క్ చేయడానికి బైక్ని తీసుకెళ్తున్నాను. వచ్చి చెప్పాను కదా, వీళ్ళు స్టే చేయడానికి ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ కన్స్ట్రక్షన్స్ చేసుకుంటున్నారని. అలా రివర్కి అటుపక్క ఇటుపక్క 2 వైపులా కన్స్ట్రక్షన్స్ జరిగాయి. కానీ రివర్ని వీళ్ళు క్రాస్ చేయడానికి ఈ విధంగా ఐరన్ బ్రిడ్జ్ని బిల్డ్ చేస్తున్నారు. ఇక్కడ ఇది ఒకటే కాదు బ్రిడ్జ్, ఇంకా 2-3 ఉన్నాయి. వాటిని కూడా మీకు నేను ఇంతకు ముందే చూపించాను. ఇక్కడున్న ఈ బ్రిడ్జ్లో నుంచి మనం వెళ్తే టెంపుల్కి దగ్గరగా వెళ్ళొచ్చు. అండ్ మేము ప్రజెంట్ స్టే చేస్తున్న పురోహిత సదన్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే టెంపుల్కి వెళ్ళే రూటు ఒక చోట 2గా డివైడ్ అవుతుందని చెప్పాను కదా. సో మనం రైట్ సైడ్ ఉన్న వేలో వెళ్తే ఈ బ్రిడ్జ్ మీద నుంచి రివర్ని క్రాస్ చేసి ఇంకొక వైపుకి మనం వెళ్ళొచ్చు. ఇంతకుముందు నేను జిఎంబిఎన్ వాళ్ళ హోటల్ నుంచి వచ్చాను కదా, సో ఆ హోటల్కి వెళ్ళింది కూడా ఈ వేలోనే. ప్రజెంట్ నేను ఇప్పుడు ఈ వేలో నుంచే వస్తున్నాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, ఇదే పురోహిత సదన్. నా బైక్ ఇక్కడే పార్క్ చేస్తున్నాను చూడండి. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మనకి ఎంట్రన్స్ వస్తుంది. ఇది మెయిన్ ఎంట్రన్స్ కాదు, మెయిన్ ఎంట్రన్స్ ముందర ఉంది. ఇది బ్యాక్ సైడ్. బ్యాక్ సైడ్ నుంచి ఇలా లోపలికి వెళ్తే మాకు రూమ్స్ ఇక్కడ వరుసగా ఉన్నాయి చూడండి. వీటిలోనే రూమ్ ఇచ్చారు. ఇండివిజువల్ రూమ్స్ కావు ఇవి, షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్క రూమ్లో మ్యాక్సిమం 3 ఉండాలి. ఇదంతా హోటల్ బ్యాక్ సైడ్ ఉన్న లొకేషన్. అంటే ఫ్రంట్ సైడు మనం టెంపుల్కి వెళ్ళేవే, బ్యాక్ సైడు రివర్ ఉంది. ఇంకా మీకు టాప్ వ్యూ చూపిద్దామని ఈ పురోహిత సదన్ సంబంధించిన హోటల్ పైకి వెళ్తున్నాను. ఇదంతా టాప్ నుంచి, అంటే ఈ హోటల్ పై నుంచి చూస్తే కనిపించే లొకేషన్స్. ఇంకా ఈ పురోహిత సదన్ గురించి చెప్పాలంటే ఇది కూడా వన్ ఆఫ్ ద స్టే చేయడానికి ఉన్న హోటల్సే ఈ గంగోత్రిలో. ఎవరైనా వెళ్ళి ఈ హోటల్స్లో స్టే చేయొచ్చు. అలాగే ఇక్కడ క్యాంటీన్ కూడా ఉంది. మరీ లగ్జరీగా ఎక్స్పెక్ట్ చేయకండి ఈ గంగోత్రిలో ఉన్న హోటల్స్ గురించి. మ్యాక్సిమం మనం అడ్జస్ట్ చేసుకోవాలి. అన్ని హోటల్స్ ఇలాగే ఉంటాయి మ్యాక్సిమం. మీకు దూరంగా కనిపిస్తుంది చూడండి, ఇదే టెంపుల్ ఎంట్రన్స్. అలాగే కొంచెం అటు సైడ్ చూస్తే ఇది టెంపుల్, మెయిన్ టెంపుల్. అంటే ప్రజెంట్ నేనున్న ఈ పురోహిత సదన్ పైన నుంచి చూస్తే లొకేషన్స్ అన్నీ ఇవి ఇలా ఉంటాయి. ఇంకా ఈ పురోహిత సదన్లో ఉన్న రూమ్స్ ప్రైజెస్ గురించి నేను అడగలేదు, సో నాకు తెలీదు. కాకుంటే మనం ఒకటి గుర్తుంచుకోవాలి, చార్ధామ్ యాత్ర సీజన్ టైంలో అన్ని హోటల్ ప్రైజెస్ ఎక్కువే ఉంటాయి. అన్ సీజన్లో మాత్రమే ప్రైజెస్ తక్కువ ఉంటాయి. అలాగే మనం ఈ గంగోత్రిలోనే స్టే చేయాల్సిన అవసరం కూడా లేదు. కొంచెం ముందర కూడా మనకు చాలా విలేజెస్ ఉన్నాయి, అక్కడ కూడా స్టే చేయొచ్చు. ఇంతకుముందు చెప్పాను చూడండి మీకు నేను, మెటల్ బ్రిడ్జ్ అని, అదే ఇది. ఆ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తే మనము జిఎంవిఎన్ వాళ్ళ హోటల్కి వెళ్ళొచ్చు. అలాగే రివర్కి అటువైపు కూడా వెళ్ళొచ్చు. ఇంకా సూర్యకుండ్ కూడా చూడడానికి వెళ్ళొచ్చు. చెప్పాను కదా రేపు మేము గోముఖ్ ట్రెక్కింగ్కి వెళ్తున్నామని. గోముఖ్ ఒకటే కాదు, తపోవన్ కూడా. సో గోముఖ్ తపోవన్ ట్రెక్కింగ్ అంటారు దాన్ని. ప్రజెంట్ మాత్రం ఇక్కడున్న, అంటే ఈ గంగోత్రిలో చూడడానికి ఉన్న ఇంకొక ప్లేస్ అయిన పాండవ గుహ అనే ప్రదేశానికి వెళ్తున్నాం. కాకపోతే ఇప్పుడు మేము మాత్రమే వెళ్ళడం లేదు, మేము ఎవరితో అయితే ట్రెక్కింగ్కి వెళ్తున్నామో ఆ ట్రూప్తో జాయిన్ అయిపోయాము, అందరం కలిసి వెళ్తున్నాము. అంటే ఈ గోముఖ్ తపోవన్ ట్రెక్కింగ్కి మేము ఇండివిజువల్గా వెళ్ళడం లేదు. ఒక
ట్రెక్కింగ్ ఏజెన్సీ వాళ్ళతో టైఅప్ అయ్యాము, వాళ్ళతో కలిసి వెళ్తున్నాము. ఇలా ట్రెక్కింగ్ వెళ్ళే వాళ్ళు మాలాగా ఇక్కడ రిజిస్టర్ చేసుకునింది నియర్లీ 13 మెంబర్స్. ఇలా ఎందుకు మేము ట్రై చేసామంటే గోముఖ్కి మాత్రమే వెళ్ళాలంటే ఇండివిజువల్గా పర్మిషన్ ఇస్తున్నారు, కానీ తపోవన్ అనే ప్రదేశానికి వెళ్ళాలంటే పర్మిషన్ ఇవ్వడం లేదు. ఆల్రెడీ చెప్పాను, ఈ గోముఖ్ అనే ప్రదేశానికి వెళ్ళాలంటే మనం ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలని, ఎందుకంటే ఇదంతా రిజర్వ్ ఫారెస్ట్. సో ఇండివిజువల్గా వెళ్ళి పర్మిషన్ అడిగితే గోముఖ్ వరకే ఇస్తారంట. మన గైడ్ ఉండాలంట, గైడ్ ఉంటేనే మనం తపోవన్కి వెళ్ళొచ్చు, అప్పుడే వాళ్ళు పర్మిషన్ ఇస్తారంట. అంటే ఈ ట్రెక్కింగ్కి మనం ఆన్లైన్లో ఆఫ్లైన్లో 2 రకాలుగాను పర్మిషన్ తీసుకోవచ్చు. ఆన్లైన్లో చూసినప్పుడు మాకు ఆప్షన్ కనిపించలేదు, అంటే తపోవన్కి వెళ్ళడానికి ఆప్షన్ కనిపించలేదు. ఇంకా గోముఖ్కి వెళ్ళడానికి ఆప్షన్ ఉంది కానీ అది ఓపెన్ అవ్వడం లేదు. అప్పుడు మేము ఈ ట్రెక్కింగ్ గురించి సెర్చ్ చేస్తుంటే ఇటువంటి ట్రెక్కింగ్ ఏజెన్సీస్ డిఫరెంట్గా కనిపించాయి. వాటిల్లో మేము సెలెక్ట్ చేసుకున్న ట్రెక్కింగ్ ఏజెన్సీ పేరు TTH, అంటే ట్రెక్ ద హిమాలయస్. వీళ్ళకి సపరేట్గా వెబ్సైట్ కూడా ఉంది. తర్వాత మేము వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ తీసుకొని వీళ్ళకి కాల్ చేసి డీటెయిల్స్ అన్ని కనుక్కున్నాం. వీళ్ళు కండక్ట్ చేస్తున్న ఈ ట్రెక్కింగ్స్ అన్నీ చాలా ప్లాన్డ్గా ఉన్నాయి. సో మాకు ఓకే అనిపించింది, రిజిస్టర్ చేసుకున్నాం. వీళ్ళ గురించి ఇంకా డీటెయిల్గా నేను వెళ్ళబోయే ట్రెక్కింగ్, అంటే ఆ గోముఖ్ తపోవన్ ట్రెక్కింగ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీళ్ళు ఒక టీమ్ని ఫామ్ చేస్తున్నారు. ఆ టీమ్ని వీళ్ళు ఆ ట్రెక్కింగ్కి తీసుకెళ్తున్నారు. ఆ ట్రెక్కింగ్తో పాటు లోకల్లో ఉన్న కొన్ని ప్లేసెస్ని కూడా వీళ్ళు చూపిస్తున్నారు. అందులో ఒకటే ఈ పాండవ గుహ. మిగిలిన ప్లేసెస్ అన్నీ మేము ఇండివిజువల్గానే కవర్ చేసాం. ఈ పాండవ గుహ అనే ప్రదేశానికి మాత్రం అందరితో కలిసి వెళ్తున్నాం. ఇలా కలిసి వెళ్ళడానికి ఇంకొక రీజన్ కూడా ఉంది. రేపు మేము వెళ్ళబోయే ఈ ట్రెక్కింగ్ గురించి వీళ్ళు ఇక్కడ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారంట. ఆల్రెడీ చెప్పాను కదా, వీళ్ళు చాలా ప్లాన్డ్గా ఉన్నారని ఈ ట్రెక్కింగ్ గురించి. సో ఈ ట్రెక్కింగ్లో మమ్మల్ని గైడ్ చేయడానికి ఒక గైడ్ కూడా ఉన్నారు, ఇంకా స్టాఫ్ కూడా ఉన్నారంట మా లగేజ్ అవన్నీ క్యారీ చేయడానికి. ఇంకా ఈ ట్రెక్కింగ్లో మేము నియర్లీ ఒక 5 days ఉండాల్సి వస్తుంది. సో స్టే చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్నింటినీ క్యారీ చేయడానికి కూడా వీళ్ళు స్టాఫ్ని తీసుకొస్తున్నారు. వాటన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ని వీళ్ళు మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తామని చెప్పేసి ఈ విధంగా తీసుకెళ్తున్నారు. ఇప్పుడు వెళ్తున్నదంతా ఈ పాండవ గుహకు సంబంధించిన ఏరియాని. 2 kilometers అన్నారు టెంపుల్ నుంచి డిస్టెన్స్ ఈ పాండవ గుహకి. నాకెందుకో కొంచెం ఎక్కువగానే అనిపిస్తుంది. వెళ్ళే వే అంతా చూడండి ఎలా ఉందో. ఒకే వేలా కనిపించట్లేదు, కొన్ని చోట్ల మనకు డైవర్ట్ అవుతున్నట్టు కనిపించింది వే. అంటే కొన్ని చోట్ల లెఫ్ట్కి రైట్కి వెళ్ళడానికి కూడా పాసిబుల్ అయ్యేలా నాకు రోడ్డు కనిపించింది. కానీ అదంతా దారి కాదంట. ఇప్పుడు మమ్మల్ని గైడ్ చేస్తూ తీసుకెళ్తున్నారు ఇతను వెళ్ళే వేనే వే అంట. ఇండివిజువల్గా వస్తే ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతాం, మనం దారి తప్పే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎవరన్నా తెలిసిన వాళ్ళు వస్తే వాళ్ళతో పాటు వెళ్ళడమే మనం కరెక్ట్, అంటే గైడ్ని మనం ఖచ్చితంగా తీసుకెళ్తే బెటర్. కాకుంటే కొన్ని చోట్ల ఏరో మార్క్స్ వేస్తున్నారు చూడండి, ఈ విధంగా వీటిని ఫాలో అవ్వచ్చు కావాలంటే. ఇదంతా కూడా రిజర్వ్ ఫారెస్టే, కాకుంటే వెళ్ళడానికి పర్మిషన్ ఉంది. ఇక్కడికంతా ఏమి అడగరు, ఎందుకంటే టెంపుల్ నుంచి ఇది ఒక 2 to 2.5 kilometers డిస్టెన్స్లోనే ఉంటుంది. కాబట్టి అంతవరకు మనకు పర్మిషన్ ఉంటుంది వెళ్ళడానికి రిజర్వ్ ఫారెస్ట్లో. ఆ తర్వాత వెళ్ళాలంటే ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి. ఇది కూడా ట్రెక్కింగే, హైకింగ్ కాదు. కాకుంటే ట్రెక్కింగ్లో కూడా ఈజీగానే ఉంది, అంత టఫ్గా కూడా ఏం లేదు. వర్త్ టు విజిట్ అంటే ఇప్పటి వరకు ఓకే. మనం ఈ ఫారెస్ట్లో కొంచెం అట్లా తిరగాలంటే రావచ్చు. కొన్ని లొకేషన్స్ బాగున్నాయి ఇక్కడ నుంచి చూడడానికి, అంతే. ఫైనల్గా వెళ్ళబోయే ప్లేస్ ఏంటంటే ఒక కేవ్, అది అంటే చిన్న గృహ. అక్కడ పాండవులు నివసించారంట, అంటే స్టే చేశారంట, అందుకని దానికి పాండవ గుహ అని పేరు వచ్చింది. అంతేకాదు వెళ్ళేవే అంతా నాకు చిన్న కన్స్ట్రక్షన్స్ కనిపిస్తున్నాయి, అంటే రూమ్స్ లాగా, ఇలాంటి ఆఫీసెస్ లాగా. ప్రజెంట్ ఇక్కడ కనిపిస్తున్నది మాత్రం వాటర్ ప్యూరిఫై సెంటర్. అంటే ఈ గంగోత్రిలో ఉన్న అన్ని ప్లేసెస్కి వాటర్ సప్లై నాకు తెలిసి ఈ గంగా రివర్లో నుంచి తీసుకుంటున్నట్టున్నారు. దాన్ని ప్యూరిఫై చేసి యూజ్ చేస్తున్నారు. దానికి సంబంధించిన ప్యూరిఫై సెంటరే అది. ప్రజెంట్ మేము రీచ్ అయిపోయాం అనుకుంటాను. దూరంగా కనిపిస్తున్నదే పాండవ గుహ. అంటే ఇక్కడ మీకు ఒక పెద్ద స్టోన్ మాదిరి, బౌల్డర్ మాదిరి కనిపిస్తుంది చూడండి, ఇదే పాండవ గుహ. కొంచెం కిందకి వెళ్ళాలంట. ఇక్కడ సర్ప్రైజ్ ఏంటంటే ఇది గృహ మాత్రమే కాదు, ఇందులో 2 స్టే చేస్తున్నారు. సన్యాస దీక్ష తీసుకున్న వాళ్ళు ఇక్కడ ఆశ్రమాల్లో ఉంటారని చెప్పాను కదా, ఆ విధంగా ఈ గృహలో 2 స్టే చేస్తున్నారు. వాళ్ళు వింటర్లో కూడా, అంటే ఆఫ్టర్ చార్ధామ్ యాత్ర టైంలో కూడా వాళ్ళు ఇక్కడే స్టే చేస్తారంట. ఇక్కడ మీకు కనిపిస్తున్న వీళ్ళందరూ మా టీంలో మెంబర్స్, అంటే మేము చేయబోయే గోముఖ్ తపోవన్ ట్రెక్కింగ్ సంబంధించి టీంలో రిజిస్టర్ చేసుకున్న మెంబర్స్ వీళ్ళందరూ. ప్రజెంట్ కొంచెం కిందకి వెళ్తున్నాం. మేము వచ్చిన వే నుంచి ఈ గృహ కొంచెం కిందలో ఉందంట, అందుకని అక్కడికి వెళ్తున్నాం. చూడండి ఇక్కడ లొకేషన్స్ అన్నీ ఎలా ఉన్నాయో, అంటే ఈ గృహ ముందరున్న లొకేషన్స్ ఇవన్నీ.
ఇక్కడికి దగ్గరలోనే వాటర్ ప్యూరిఫైయర్ సెంటర్ ఉంది. అలాగే ఇక్కడ రివర్ మనకు కింద మూవ్ అవుతూ కనిపిస్తుంది. రివర్కి అటుపక్క మనం గంగోత్రికి వచ్చే వే అది. అంటే గంగోత్రికి వచ్చే ట్రావెల్ వెహికల్స్ అన్నీ అక్కడ పార్క్ చేస్తూ ఉంటాయి. అంటే మనం ఇక్కడ నుంచి చూస్తే మ్యాక్సిమం కనిపిస్తుంది వచ్చే రూట్ అంతా అండ్ పార్క్ చేసిన వెహికల్స్ కూడా. అలాగే ఇదంతా ఈ కేవ్కి ముందరున్న ప్లేసెస్. ఇక్కడ మనకు కేవ్ ఎంట్రన్స్ కనిపిస్తుంది చూడండి. లోపల నుంచి అయితే నాకు బాగా స్మోక్ అంటే పొగ వస్తుంది. లోపలికి వచ్చాను ప్రజెంట్. ఇదే లోపల ఒక అతను చెప్పాను కదా స్టే చేస్తున్నారని, ఒకరు కాదు ఇద్దరు. అంటే వీళ్ళు సన్యాస దీక్ష తీసుకున్న సాధువులు ఇక్కడే ఉంటారంట ఎప్పుడు. ఇంకా వీళ్ళ గురించి చెప్పడానికి నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ దొరకలేదు. వీళ్ళతో మాట్లాడిస్తుంటే కూడా వీళ్ళు సరిగ్గా రియాక్ట్ అవ్వలేదు. సో వీళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఏమి నాకు సరిగ్గా తెలీదు. ఇంకా ఇక్కడ లోపల ఉన్న ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ అంతా చూడండి ఎలా ఉందో. బాగా చీకటిగా ఉంది. ఒక లైట్ ఉంది వాళ్ళ దగ్గర అంతే. కానీ వీళ్ళు చేస్తున్న ఈ పూజలు అండ్ వంట కోసం యూజ్ చేస్తున్న ఈ కట్ల పొయ్యి వల్ల పొగ అయితే బాగా ఫామ్ అయ్యి కొంచెంసేపు కూడా లోపల ఉండలేకపోయాను. చాలా అనీజీగా అనిపించింది. ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ ఉన్నాయి లోపల. చూడండి ఎంత స్మోక్ వస్తుందో. ఆల్రెడీ చెప్పాను వీళ్ళు ఎవరంటే సన్యాస దీక్ష తీసుకున్న సాధువులు. అంతవరకు తెలుసు మనకు. మాట్లాడడం లేదా అంటే మాట్లాడుతున్నారు, కానీ వీళ్ళ గురించి డీటెయిల్స్ అడిగేంత ఛాన్స్ మాకు వాళ్ళు ఇవ్వలేదు. విన్నారు కదా, 19 ఇయర్స్గా వాళ్ళు ఇక్కడ ఉంటున్నారంట. ఈ ఎగ్జిట్ మాత్రం చాలా షార్ట్గా ఉంది. నేను నడిచి వెళ్ళలేకపోతున్నాను, అందుకని కూర్చొని ట్రై చేస్తున్నాను వెళ్ళడానికి బయట. లోపలున్న ఆ సాధువుల గురించి ఇన్ఫర్మేషన్ ఎందుకు తెలుసుకోలేకపోయానంటే, నేను రికార్డ్ చేస్తుంటే అయినా వాళ్ళు మా కెమెరాని చూసి సైలెంట్గా ఉన్నారు. కానీ మా బ్యాచ్లో వేరే అతను వచ్చి రికార్డ్ చేస్తుంటే ఆయన అరిచారు. ఫైనల్లీ నేను ఆ ఎగ్జిట్ నుంచి బయట వచ్చాను. చాలా టఫ్గా ఉంది, ఎందుకంటే చాలా షార్ట్గా ఉంది. అది నా హైట్కి చాలా ఇబ్బంది పెట్టింది. బయట వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న లొకేషన్స్ ఇవి. ఇంకా లోపలున్న ఆ సిచ్యువేషన్స్ అన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, వాళ్ళు అక్కడే సెటిల్ అయిపోయారు. అంటే రెగ్యులర్గా అక్కడే స్టే చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన వస్తువులు చాలా ఉన్నాయి. మీరు సూట్ కేసెస్ కూడా చూస్తుంటారు లోపల. ఇంకా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక స్టవ్ని యూజ్ చేస్తున్నారు. అది కూడా కట్టెల పొయ్యి. లోపల అంత స్మోక్ ఉండడానికి కారణం కూడా అదే. అలాగే రెగ్యులర్గా పూజలు కూడా చేస్తున్నారు. దేవుడి రూమ్ లాంటిది కూడా ఒకటి మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు అక్కడ. ఆ పూజల్లో దేవుడికి హారతి లాంటివి ఇస్తున్నారు. ఆ హారతి వల్ల కూడా స్మోక్ ఎక్కువ వస్తుంది. ఆ స్మోక్ అంతా బయటపడడానికి వేలేదు. చిన్న చిన్న దారిలో ఒకటి ఎంట్రన్స్ ఒకటి ఎగ్జిట్ అంతే. వాటిలో నుంచే బయట రావాలి. కానీ వాళ్ళు ఎలా ఉంటున్నారో నాకు అర్థం కావడం లేదు ఆ లొకేషన్లో. నాకు కొంచెం సేపటికి నా వల్ల కాలేదు. ఇవన్నీ ఓకే, వాళ్ళు ఉండడానికైతే ఆ ప్లేస్ ఉంది. కానీ తినడానికి కావాల్సిన వస్తువులు అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయో నాకు తెలియడం లేదు. అంటే ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన వస్తువుల గురించి చెప్తున్నాను. అంటే వాళ్ళు ఎవరి దగ్గర నుంచి ఏ మనీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇస్తే మాత్రం తీసుకుంటారని విన్నాను. మేమైతే ఎవరూ ఏమీ ఇవ్వలేదు. అండ్ వాళ్ళకి కొన్ని హ్యాబిట్స్ కూడా ఉన్నాయి. ఐ మీన్ వాళ్ళు స్మోక్ చేస్తున్నారు. ఆ స్మోక్ చేయడం మేము చూడడం వల్లే మమ్మల్ని వాళ్ళు అరిచారు రికార్డ్ చేస్తుంటే. అంటే మా బ్యాచ్లో వేరే అతను లోపలికి వచ్చేటప్పుడు కెమెరాని ఆన్ చేసి షూట్ చేస్తూ వచ్చారు లోపల లొకేషన్ని. అప్పుడు అతను స్మోక్ చేస్తున్నారు. అది చూసి అతను అరిచారు కెమెరా ఆఫ్ చేయమని. ఇక్కడ కెమెరాస్ అంతా యూజ్ చేయడం కుదరదని. వాళ్ళ గురించి నేను విన్నదాని ప్రకారం మామూలుగా ఫ్రెండ్లీగానే ఉంటారని విన్నాను. కానీ వాళ్ళు ఎందుకో ఆ టైంలో అలా వైలెంట్గా రియాక్ట్ అయ్యారు. ఇంకా ఆ ప్లేస్ గురించి చెప్పాలంటే, పాండవులు తమ చివరి దశ అయిన స్వర్గారోహణప్పుడు ఈ ప్రదేశానికి వచ్చి కొద్ది రోజులు ఉండి అక్కడ తపస్సు చేశారంట. అందుకే ఆ ప్రదేశాన్ని పాండవ గుహ అని పిలుస్తున్నారు. ప్రజెంట్ అక్కడ నుంచి వచ్చేసాము. కాకపోతే వచ్చిన రూట్ కాదు ఇది, కొంచెం డిఫరెంట్గా మమ్మల్ని తీసుకొచ్చాడు మా గైడ్. ఇక్కడ మాకు రేపు వెళ్ళబోయే ట్రెక్కింగ్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానని. ఫైనల్లీ అందరం ఇక్కడ సెటిల్ అయ్యాం. చూస్తున్నారు కదా, అతనే మా గైడ్. మాకందరికీ రేపు వెళ్ళబోయే ఆ ట్రెక్కింగ్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ ఇంట్రడక్షన్ కూడా చేయించుకున్నారు అందరినీ ఇండివిజువల్గా. వీళ్ళ స్పీచ్ అయిపోయిన తర్వాత మేము రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఇక్కడ దగ్గరలో ఒక ట్రెక్కింగ్ ఉందంట చిన్నది, అక్కడ వెళ్ళాలనుకుంటున్నాం. అది చాలా స్పెషల్ ప్లేస్ అని కూడా విన్నాను. సో ఎలా అయినా వెళ్ళాలని ప్లాన్లో ఉన్నాం.